హలో అండి. నేను మీ సుజాతని. ఈరోజు బెండకాయ వేపుడు ఎలా చేయాలో చెప్తాను. బెండకాయలను బాగా శుభ్రంగా కడుక్కొని, సో చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోండి. మీరు కట్ చేసేటప్పుడే దానిలో ఏమైనా పుచ్చు ఏమైనా ఉందేమో చూడండి. పుచ్చుంటే మాత్రం యాడ్ చేయొద్దు. ఎందుకంటే అవి పురుగులు పురుగులుగా ఉంటుంది. ఈరోజు ఇంకోటేంటంటే మనం అసలు ఉల్లిపాయ, తెల్లగడ్డ 2 లేకుండా చేస్తున్నాను నేను. మనం పుచ్చుంటే తీసేసుకొని పక్కన పెట్టుకొని చిన్న ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఒక బాండలి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్. యాక్చువల్గా అయితే బెండకాయలు ముందుగానే కడుక్కొని కొంచెం తడిగుడ్డ అదే పొడిగుడ్డతో తుడుచుకొని పక్కన పెట్టుకొని అప్పుడు కట్ చేసుకుంటే మనకి బంకగా జిగురుగా రాదు. కానీ ఈరోజు టైం లేదండి, సో అందుకని నేను డైరెక్ట్గా చేసేస్తున్నాను. అది కూడా ఎలా చేయాలో చెప్తాను మనకి. సో బాణట్లో నూనె వేసుకున్నారు కదా 2 స్పూన్స్. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కొంచెం ఒక 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం చిటపటలాడనియండి. ఎండుమిరపకాయలు చిన్న చిన్న ముక్కలు చేసుకోండి. కరివేపాకు కూడా వేసేసుకోండి. కొంచెం పోపుని పైకి కిందకి అట్లా అనండి. సో అన్ని పప్పులు వేగుతాయి. మొత్తం వేగిన తర్వాత కలర్ చేంజ్ అవుతుంది కదా, సో అప్పుడు బెండకాయలు వేసేసేయండి. బెండకాయలు వేసి ఒక్కసారి పైనుంచి కిందాక చక్కగా కలయబెట్టండి. కలయబెట్టిన తర్వాత కొంచెం మనకి పసుపు వేసేసుకోండి దానిలో. ఈ పసుపు వేసుకున్న తర్వాత ఉప్పు మాత్రం కొంచెమే వేసాను, చూసుకోండి, మీకు అర్థమవుతుంది. ఎందుకని అంటే మనం బెండకాయలు ముందుగానే తుడుచుకోలేదు కదా, డైరెక్ట్గా ఫ్రెష్గా తెచ్చుకొని కట్ చేసేసాం కదా, దీనివల్ల బెండకాయకి జిగురు ఎక్కువగా ఉంటుంది. సో ఈ జిగురు వల్ల మనం ఉప్పు వేసామనుకోండి ఇంకా ఎక్కువ అనిపిస్తుంది అనమాట, పిసపిస మెత్తగా అయిపోతుంది అది. సో కాబట్టి దానికి కొంచెం ఉప్పు తక్కువగానే వేసుకోండి. అంటే ఉప్పు పట్టేలాగా, ముక్కకి పట్టేలాగా వేసుకుంటే చాలు. ఆ తర్వాత మళ్ళీ సర్వ్ చేసుకుందాం. సో 80% మూత పెట్టకుండా అట్లాగే చిన్నగా వేగనియండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేగనియండి. సో తర్వాత కారం వేసి అప్పుడు లాస్ట్ ఒకసారి ఉప్పు చూసుకోండి. కలర్ కూడా చూసారు కదా ఎంత బాగా చేంజ్ అయిందో. అంతే, నిమిషంలో బెండకాయ కూర రెడీ.